ఇప్పుడు మీరే అన్నారు లేడీస్ టైలర్, ముత్యమంత ముద్దు, పుణ్యస్త్రీ ఇలా డిఫరెంట్ రోల్స్ చేస్తూ మీకంటూ ఒక ఐడెంటిటీ డిఫరెంట్ రోల్ చేస్తాడు, బాగా డిఫరెంట్ సినిమాలు చేస్తాడు అనుకుంటున్న టైంలో పత్తు కమర్షియల్ సినిమా చిక్కడు దొరకడు లాంటివి చేయాలన్న ఆలోచన మీకు వచ్చిందా, మీ ప్రొడ్యూసర్లకు వచ్చిందా ఏంటి? మళ్ళీ నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మహారాజా? అప్పుడు ఎస్పి వెంకన్న బాబు గారని ఇండస్ట్రీలో మా అందరి డేట్లు తనే చూసేవాడు. ఎస్పి కోదండపాణి గారి తమ్ముడు, అన్నయ్య కృష్ణన్నయ్యకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, చాలా మంది. మా అందరి డేట్లు, నువ్వు టాప్లో ఉన్న యాక్టర్స్ అందరి డేట్లు ఆయనే చూసేవాడు. ఆయనే నాతో మంచి కామెడీ, చిరంజీవి కాదు, కృష్ణ గారు కాదు, శ్రీదేవి కాదు, నేమ్ ఇట్ ఎవ్రీ, ఆ అల్లు రామలింగ గారు, సుత్తి బ్రదర్స్ వరకు కూడా డేట్లన్నీ ఆయనే చూసేవాడు అందరి. తను ప్రొడ్యూసరు. తనే ఒకరోజు ఉన్నట్టుండి, రాజా నీతో కమర్షియల్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్నాడు. అప్పటికి ఏంటి, చిరంజీవి ఏమో నీకు బాగా గుర్తుంటే జంజాల గారితో చంటా బయలుస్తున్నాడు. అంటే ఏంటి, అతను అలా వేసి నన్ను ఇలా వేయాలని ట్రై చేసాము. ఏమనుకో కదా, చిచ్చి మన ఒంటికి పడలేదు. దెబ్బకి మళ్ళీ ఎప్పుడైనా నేను ఫైట్ చేయడం చూసాను. అమ్మ, ఎప్పుడైనా మన ఒంటికి అది పడదు అని అంటే కనుక డోంట్ టచ్ ఇట్. ఇంకెప్పుడు నేను అంటే అలాంటి కమర్షియల్స్గా, ఇప్పుడు ఒక సినిమా కమర్షియల్స్ అని అంటే గుర్తొచ్చేది నాకు ఆహనా పెళ్ళిట, లేడీస్ టైలరు. అసలు ఇవన్నీ ఎందుకు? ఒక రోజున ఉన్నట్టుండి ఒక 15 రోజులు ఎక్కడో గ్యాప్ వచ్చింది అని అంటే, తెలుసుగా రేలంగేశ్వరరావు నేను 35 సినిమాలు చేసాం. దొరికితే చాలు కొట్టేడు ఆ టైప్ ఉండేది. 15 రోజులు ఏదో షెడ్యూల్ క్యాన్సిల్ అయింది అని ఎదురింటి మొగుడు పక్కన పెళ్ళాం తీసాం. అబ్బాయి తిరుపతి ఒక సందులో మా వెంకటరమణ అని ఎమ్మెల్యే ఉండేవాడు, తిరుపతి ఎమ్మెల్యే. నా లెఫ్ట్ రైట్లు ఉండేవాడు డాక్టర్ శివప్రసాద్, ఎమ్మెల్యే వెంకటరమణ. ఆ సందులో తీసాం అబ్బాయి 15. ఇంకొక 3 రోజులు వేసుకుని 18 రోజుల్లో సినిమా తీసాం. సంవత్సరం ఆడింది. బడ్జెట్లు అని అంటే కనుక అది ఎంత ఏంటంట, ఎంత పెద్ద హిట్ సంవత్సరం ఆడింది అది. ఎంత పెద్ద హిట్, ఎన్ని కోట్లతో తీయాలి సినిమాలు? అహనా పెళ్ళంటే ఎన్ని కోట్లతో తీసాం, లేడీస్ టైలర్ ఎన్ని కోట్లతో తీసాం, 23 రోజులు. ఇవన్నీ ఈ ఏప్రిల్ ఇవన్నీ కూడా రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆనుకున్న కాలనీ అది. దాన్ని పెట్టుకున్నాం. అందులో ఉన్న కంటెంట్, అందులో ఉన్న విషయం, ఈ వేల్డ్కి కూడా ఆ క్రియేటర్స్ నేను ఎప్పుడు దండం పెట్టుకుంటూ ఉంటాను. ఆ రచయిత, ఆ రాసిన వాళ్ళు. ఇప్పుడు జంజాల గారిని అహనా పెళ్ళట కొన్ని 100 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. అదృష్టం కదా అది. ఆ కంటెంట్ అందులో ఉన్నటువంటిది. ఇప్పుడు కోడి కూర తినాలంటే కోడినే తినాలా? ఎదురుగా కట్టేసి ఉట్టి అన్నం, ఆ కోడిని చూస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది అంటాడు ఎవరో మా కోటమాంగాడు. కొన్ని ఎక్స్పెరిమెంట్లు కదా అవన్నీ ప్రపంచంలో. ఈ వేల్ట్కి ఇవాళ మనం అందుకనే దేవుడు రుణపడి ఉన్నాం. ఎందుకనంటే 40 ఏళ్ళు 45 ఏళ్ళు అవుతుంటే అమెరికాకి వెళ్ళినా కూడా, ఇవాళ అమెరికాలో కూడా ఏమంటున్నారు, అనయో నీ మీద బతికేస్తున్నాం. నా మీద బతకడం ఏంటి నాయన, నేనెంత నా బతికే అనయ జీవితం మీద. అమెరికాలో డల్లాస్లో మనం ఏదో వెళ్తే ఫంక్షన్కి అరుస్తున్నాడు ఒక అతను, ఏంటమ్మా గొడవరి సార్ అన్న. అవునండి ఆయ్ అన్నాడు. వెరీ గుడ్ కూర్చో అన్న. లేదండి, సాయంకాలం జీవితం మీద విరక్తి కలిగిన, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా, సాయంత్రం మీ సినిమా పెట్టుకున్నాం, ఫ్రెష్ అయిపోతున్నాం, అంతే, హ్యాపీ. పర్లేదు. మరి ఇప్పుడు 40 ఏళ్ళు ఇప్పుడు బోర్డుని వచ్చినాయి కదా, ఇప్పటికి మీ సినిమాలేనండి అంటున్నారు. అదేగా మన అదృష్టం. అంతకంటే ఏం కావాలి నాకు?